సలహాదారుడిగా ఉన్నారు. టీ స్టాండ్స్ ఫర్ టీచర్ అంటే బోధకుడిగా ఉన్నారు. హెడ్ స్టాండ్స్ ఫర్ హెడ్ ఆఫ్ ది హౌస్ అని అంటే ఇంటి అంతటికి నాయకుడిగా వ్యవహరించేవారై ఉన్నారు. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పర్ట్ అంటే నిపుణుల దారుడై ఉన్నారు. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించే వ్యక్తి అయి ఉన్నారు. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫర్గివర్ అంటే క్షమించేవాడై ఉన్నాడు. మనం తప్పిపోయిన కుమారుడు విషయంలో ధ్యానం చేసుకుంటే తన తండ్రి తప్పిపోయిన కుమారుడిని ఎంత ప్రేమించాడు, తన యొక్క జీవితం అంతా ఎలాగ ఇష్టానుసారంగా బ్రతికినా తనను క్షమించేవాడై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి కూడా క్షమించేవాడై ఉన్నాడు. ఏ స్టాండ్స్ ఫర్ అడ్వైజర్ తన యొక్క ముసలితనంలో కూడా తన యవ్వన కుమారుడైన సొలొమోనుకి దావీదు ఇచ్చిన జ్ఞానం తనని ఎంతో ఫలింపజేసింది. టీ స్టాండ్స్ ఫర్ టీచర్ యాకోబు గారికి 12 మంది సంతానం. 12 మంది సంతానానికి ఆయన దేవుని యొక్క బోధనలు వారికి వివరించారు. అలాగే ప్రతి ఒక్క తండ్రి కూడా పిల్లలకి బోధ చేస్తూనే ఉండాలి. హెడ్ స్టాండ్స్ ఫర్ హెడ్ ఆఫ్ ది హౌస్. యెహోషువ ఒక మాట అన్నారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను అని. అలాగే యెహోషువ గారి కుటుంబం దైవత్వంలో పెరగడానికి ఆయనని చూపించారు. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ అంటే నిపుణుల దారు. తన యొక్క యవన కన్య కుమార్తెలు ఆయన ఫిలిప్ గారి కుమార్తెల్ని దేవుని యొక్క దీవెనలతోని ఆశీస్సులతోని ఆయన చాలా భక్తిగా పెంచారు. అలాగే ప్రవచించే ప్రవక్తలుగా కూడా తయారు చేశారు. ప్రతి ఒక్క తండ్రి కూడా అలాంటి బాధ్యత వహించారు. ఇంకా ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబుల్ బాధ్యత వహించారు. నోవాహుకి దేవుడు ఎలా అయితే ఓడ కట్టమని చెప్పారో తన యొక్క బాధ్యతను నిర్వర్తించారు కాబట్టి తన కుటుంబం రక్షింపబడింది. మన యొక్క తండ్రులు కూడా ఈ యొక్క బాధ్యతను వహించి కుటుంబాన్ని సంరక్షించేవారుగా రక్షించేవారుగా ఉన్నారు. హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.